హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఈ వీడియోలోని ఏపీడిఎస్సి 18/6/2025 మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్లను వాటి కీని డిస్కస్ చేద్దాం. ఇది అఫీషియల్ కీ కాదు, ఏపీడిఎస్సికి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కీయే ఫైనల్ కీ అవుతుంది. అభ్యర్థులు మాకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని బట్టి మేము చేస్తున్నామండి. ఈ ఎగ్జామ్ మేము రాయలేదు, మేము 13వ తారీఖు ఎగ్జామ్ రాసాము. అభ్యర్థులు అందరూ గమనించగలరు. క్వశ్చన్లు తప్పు అంటున్నారు. క్వశ్చన్స్ అనేది ఎలా ఫ్రేమ్ అవుతుందని ఎగ్జామ్ రాసేటటువంటి అభ్యర్థులకి తప్ప మాకు తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా బోధించాలి అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఆప్షన్ బి కొఠారి కమిషన్, ఆప్షన్ సి మొదిలియార్, ఆప్షన్ డి రాధాకృష్ణన్. దీని ఆన్సర్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సెకండ్ వన్, నత్రజని స్థాపన జరిపే మొక్కలలో సరైనవి ఏ మొక్కలు అని ఇచ్చారు. ఆప్షన్ ఏ చిక్కుడు, ఆప్షన్ బి వేరుశనగ, ఆప్షన్ సి మొక్కజొన్న, ఆప్షన్ డి కాజురైన. ఇందులోని మళ్ళీ ఏ డి సరైనది, ఏసిడి సరైనది, ఏబి సరైనది, సిడిబి సరైనది. ఇందులోని చిక్కుడు మరియు వేరుశనగ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 బి సరైనది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, మూడో క్వశ్చన్. ఈ క్రింది కమిషన్లను సరైన వరుస క్రమంలోని అమర్చండి, అంటే కాలాన్ని బట్టి. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 హంటర్ కమిషన్, ఆప్షన్ 3 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఆప్షన్ 4 హాటా కమిటీ. హంటర్ కమిషన్ 1882 ఫస్ట్ వస్తుంది. తర్వాత హాటా కమిటీ 1929లోనే వస్తుంది, స్టార్ట్ అయింది. దాని తర్వాత కొఠారి కమిషన్, దాని తర్వాత ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అన్న నిర్వచనం ఇచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ బెల్, ఆప్షన్ బి ఫియరీ, ఆప్షన్ సి బెంజమిన్, ఆప్షన్ డి అరిస్టాటిల్. దీని ఆన్సర్ ఆప్షన్ డి అరిస్టాటిల్. నెక్స్ట్ ఐదో క్వశ్చన్. ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి యూక్లిడ్, ఆప్షన్ సి శ్రీనివాస రామానుజం, ఆప్షన్ డి ఆర్కిమెడిస్. దీని కరెక్ట్ ఆన్సర్ యూక్లిడ్. స్వీకృతాలకు ఆద్యుడు ఎవడు అంటే యూక్లిడ్. ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఎవరంటే యూక్లిడ్. డేటా అనే గ్రంథాన్ని కూడా రచించారమ్మా యూక్లిడ్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. జీర్ణక్రియ అంతమయ్యే భాగం ఏది? ఆప్షన్ ఏ పురుషనాళం, ఆప్షన్ బి ఆహారవాహిక, ఆప్షన్ సి పెద్ద పేగు, ఆప్షన్ డి చిన్నపేగు. దీని కరెక్ట్ ఆన్సర్ చిన్నపేగు. సెవెంత్ క్వశ్చన్. జాతీయ జలచర జంతువు? ఆప్షన్ ఏ నీటి ఏనుగు, ఆప్షన్ బి సొరచేప, ఆప్షన్ సి మొసలి, ఆప్షన్ డి డాల్ఫిన్. ఆప్షన్ డి డాల్ఫిన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎనిమిదో క్వశ్చన్. శిశుత్పాదకాలు, అండోత్పాదకాలు వరుసగా. ఆప్షన్ ఏ చేపలు మరియు కుక్కలు, ఆప్షన్ బి మనుషులు, కోళ్ళు, ఆప్షన్ సి చేపలు, కోళ్ళు, ఆప్షన్ డి కోళ్ళు, మానవుడు. దీని కరెక్ట్ ఆన్సర్ శిశుత్పాదకాలు అంటే మనుషులు, అండోత్పాదకాలు అంటే కోళ్ళు. అంటే గుడ్ల ద్వారా సంతానోత్పత్తి కల్పించేది, అదేవిధంగా శిశువుల ద్వారా పిల్లల ద్వారా సంతానోత్పత్తి కల్పించేది ఏది అని అడిగారు ఇక్కడ, సింపుల్ చెప్పాలంటే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. భేదాలు తెలపడం ఏ విద్యా ప్రమాణానికి చెందింది? ఆప్షన్ ఏ ప్రశ్నించడానికి పరికల్పన చేయడం, ఆప్షన్ బి జీవ వైవిధ్యం, ఆప్షన్ సి విషయావగాహన, ఆప్షన్ డి ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు.
భేదాలు తెలపడం అంటే పోలికలు భేదాలు తెలపడం, ఉదాహరణలు ఇవ్వడం, ఇవన్నీ విషయ అవగాహన కిందకు వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి విషయ అవగాహన ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ప్రశ్నించడం, దేనికోసమైనా ప్రశ్నించడము కానీ ఇంటర్వ్యూలు చేయడం కానీ ఇవన్నీ ప్రశ్నించడం వీటి కిందకు వస్తుంది. ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు అంటే ప్రయోగాలు, ఇప్పుడు కిరణజన్య సమయక్రియ ప్రయోగాలు గట్ట చేయడము. అదేవిధంగా క్షేత్ర పర్యటనలు అంటే మనము విజ్ఞాన యాత్రలకు వెళ్ళడం కానీ, ఎగ్జిబిషన్లు గట్ట ఏర్పాటు చేయడం కానీ, నెక్స్ట్ విహారయాత్రలకి జూ పార్కులకు వెళ్ళడం కానీ, విద్యార్థులను తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ వీటి కిందకు వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఆగమన పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ ఏ పెస్టాలజీ, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి ఫ్రాన్సిస్ బేకన్, ఆప్షన్ డి జాన్ అమోగస్ కొమ్యూనియస్. దీని ఆన్సర్ ఫ్రాన్సిస్ బేకన్. ఫ్రెండ్స్, అందరూ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.